స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎలా పెట్టాలి అండ్ ఒక కంపెనీస్ ఎలా స్టార్ట్ చేయాలి, కంపెనీస్ ఎలా డెవలప్ చేయాలనే దాని మీద బేస్ మీద ఇది ఉంటుందండి. దీంట్లో యాక్చువల్గా ఒక కంపెనీలో ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, డెవలపింగ్ స్కిల్స్ ఎలా చేయాలి, ఏవి డిపార్ట్మెంట్లో సేల్స్ డిపార్ట్మెంట్, డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ అండ్ నెట్వర్క్ డిపార్ట్మెంట్ ఉంటుంటాయి. ఓకే, దీన్ని 4 టైప్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ కింద మీరు కన్వర్ట్ చేశారు. అండ్ అకాడమిక్ అండ్ ఎక్స్పీరియన్స్ లెర్నింగ్ డిపార్ట్మెంట్ అని చేశారు. దీంట్లో ఉంటాయంటే ఫస్ట్ ప్లానింగ్, బిజినెస్ ప్లానింగ్ ఎలా చేయాలి, నెక్స్ట్ స్టార్ట్అప్ కమ్ ల్యాబ్స్, మార్కెటింగ్ ఎలా చేయాలి, ఫైనాన్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఏమేమి కావాలనేది మీకు ఆ కంపెనీ ఒక కంపెనీ స్టార్ట్ చేసేటప్పుడు దాని ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఎంత ఉండాలి, ఎంత పెట్టుబడి పెట్టాలి, దాని మార్కెటింగ్ స్ట్రాటజీ ఏంటి, అది ఏ ఏరియాలో పెట్టాలి అనే దాన్ని ఉండాలండి. ఏరియాలో పెట్టినట్టు డెవలపింగ్ వెంచర్స్, ఆ వెంచర్ ఆ ఏరియాలో ఆ ప్లేస్ని బట్టి ఆ బిజినెస్ స్టార్ట్ చేయాలి ఏంటి అనేది మనకి ఒక కంపెనీ స్టార్ట్ చేసేప్పుడు యూజ్ చేయాలి మనం. స్మాల్ బిజినెస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా చిన్న చిన్నవి, అవి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ చేసేటప్పుడు ఫైనాన్షియల్ వర్క్స్ ఏంటి, స్మాల్ స్కేల్ బిజినెసెస్ ఏంటి, దాని యొక్క ఐడియాస్, దాని యొక్క ఐడియాస్, దాని యొక్క ఎక్స్పీరియన్స్ మనం తీసుకొని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మనం స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తాం. ఓకే, ఆర్గనైజేషన్ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు దాని యొక్క బిజినెస్ యొక్క స్పెసిఫికేషన్ అండ్ ప్రొవైడ్ సపోర్టింగ్ కమ్యూనికేషన్ నెట్వర్క్. ఏదో బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం అంటే దాని యొక్క సపోర్టింగ్ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఏంటి, ఫ్రంట్ ఎండ్ సపోర్ట్ కావాలి, దాని నెట్వర్క్ కూడా మనం ఏంటంటే చూసి ఆ బిజినెస్ స్టార్ట్ చేసుకుంటూ రావాలి. ఓకే, నెక్స్ట్ ఈవెంట్స్ అండ్ కాన్ఫరెన్స్, ఈవెంట్స్ ఆఫ్ ఎక్స్పోజింగ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ ప్రొడక్ట్స్, maximum opportunities of network like many include. ఒక కంపెనీ స్టార్ట్ చేసే ఆపర్చునిటీస్, దాంట్లో ఏమేమి ఆపర్చునిటీస్ ఉంటాయి, లేబర్ ఉంటుంది, హెచ్ఆర్ అండ్ మేనేజర్స్ అని ఉంటాయి కదా, అవన్నీ ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయో ఆ యొక్క కంపెనీ తీసుకుంటూ మనకి స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ క్రియేటివిటీలో డెవలప్మెంట్ is a risk training and your chances are opportunities to rise and grow and don't affect the take activities. ఒక కంపెనీ స్టార్ట్ చేసేప్పుడు దాని గ్రోత్ ఏంటి, దాని రిస్క్లు ఏముంటాయి, దాని కూడా మనం ఒక పార్ట్ తీసుకున్నామంటే ఒక మెటీరియల్ తీసుకున్నాం, దాంట్లో ఆ మెటీరియల్ తీసుకోవడం వల్ల దాని రిస్క్ ఏంటి, దాని నెట్వర్క్ ఏంటి, మనం అన్నీ ఒకసారి చూసుకుని దాని ప్రాఫిట్ లాసెస్ ఏంటి అనేది చూసుకుని మనం చేయాలి. ప్రాక్టికల్ బిల్డింగ్ స్కిల్స్, ఇప్పుడు బిజినెస్ పెట్టాలంటే దానికి ఒక ఆఫీస్ కావాలి, దానికి ఒక బిల్డింగ్, దాని ప్లాన్స్, ప్లాన్ ఆ బిల్డింగ్లో ఏమేమి కావాలి, సేల్స్ ఉన్న డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అండ్ వేరే డిపార్ట్మెంట్స్ అన్నీ ఉంటాయి. ఆ డిపార్ట్మెంట్స్ మనం క్రియేట్ చేసి పెట్టాలంటే బిల్డింగ్ తీసుకుని ఆ బిల్డింగ్ ఒక కంపెనీ యొక్క బేస్ మీద ఉంటుంది మీకు. ఓకే, రాసుకోండి. Build down business plan. Start with a simple plan, outline your goals and strength and target market. ఒక ప్లాన్, ఒక బిజినెస్ ప్లాన్ చేసేటప్పుడు దాని గోల్స్ ఏంటి, దాని స్ట్రెంత్ ఏంటి, దాని స్ట్రెంత్ ఏంటి, దాని టార్గెట్ మార్కెట్లో మన ఈ బిజినెస్ స్టార్ట్ అయితే మార్కెట్లో మనం రీచ్ అవ్వగలమా లేదా అనేది ఫస్ట్ చూడాలి. నెక్స్ట్ డెవలప్మెంట్ ఆఫ్ వెబ్సైట్ అండ్ ఆన్లైన్. సో మన ఒక కంపెనీ స్టార్ట్ చేస్తే దాని వెబ్సైట్ క్రియేట్ చేసి దాన్ని పబ్లిసిటీ చేయడానికి కావాలి కాబట్టి
సో ప్రతిదీ మనం దానికి ఆన్లైన్ వెబ్సైట్ క్రియేట్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ క్రియేట్ ప్రొఫెషనల్ ఆన్లైన్ షోకేస్ ఆఫ్ స్కిల్స్ అండ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే దాని యొక్క ప్రొవిజనల్స్ ఉంటారు కదా, ప్రొఫెషనల్స్ వాళ్ళందరినీ తీసుకుని వాళ్ళ ఐడియాస్ ఏంటో తీసుకుని మనం స్టార్ట్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ప్రిపేర్ ద ప్రాక్టికల్ ఎలిమెంట్ ఆఫ్ పిచ్ ఎఫెక్ట్ కమ్యూనికేషన్ అవర్ ఐడియాస్. మన ఐడియాస్ని వాళ్ళ యొక్క ఐడియాస్ని కంబైన్ చేసుకుని బిజినెస్ యొక్క డెవలప్మెంట్ ఎలా చేయాలనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడాలి. Seek feedback regularly. Actually, feedback on your ideas and project different areas in improvement. ఒక్కొక్క ఏరియాలో ఒక డెవలప్మెంట్, ఒక ఏరియాలో ఒకటి ఉంటుంది. సో ఈ ఏరియాలో ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎంతవరకు మనం డెవలప్ చేయగలం అనేది దాని ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. సో మనం ఎక్కడ పెడితే అక్కడ బిజినెస్ స్టార్ట్ చేసుకుంటే అవ్వదు. సో పర్టికులర్ ఏరియాలో స్టార్ట్ చేసుకున్నా లేదా పర్టికులర్ ఈ సిటీలో స్టార్ట్ చేయాలనేది చూసుకుని ఆ యొక్క ఏరియా యొక్క ఫీడ్బ్యాక్ మనం తీసుకొని మనం స్టార్ట్ చేయాలి. అండ్ బై యాక్చువల్లీ ఇంజనీరింగ్ దిస్ యాక్టివిటీస్ ఆఫ్ కల్చర్ గ్రోత్ మైండ్ సెట్ స్టూడెంట్స్ క్యాపిటల్ బిల్డింగ్ అండ్ ఇంటర్నేషనల్ యాక్టివిటీస్. సో దీని యొక్క కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత దాని యొక్క మైండ్ సెట్ ఏంటి, మనం ఐడియాస్ మనం తీసుకుంటున్నాం కదా కంపెనీస్, మా వాళ్ళ మైండ్ సెట్ తీసుకుని ఆ ఏరియా యొక్క బిజినెస్ డెవలప్మెంట్కి మనం చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ డెవలప్మెంట్ అండ్ ఇంటర్నల్ మైండ్ సెట్ బీ ఓపెన్ టు చేంజ్ అండ్ వైలింగ్ దట్ అడ్జస్ట్మెంట్ అప్రోచ్ యాస్ నీడ్ యాస్ బిజినెస్ ల్యాండ్స్కేప్ అండ్ కన్సల్టెంట్ రిలేటెడ్ టు ఫారెస్ట్ డిసిప్లైన్. సో మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ల్యాండ్స్కేప్ ఎన్ని ఎంత కావాలి, ప్లేస్ ఎన్ని ల్యాండ్స్కేప్ అంటే మీరు ఎంత సైజ్ ఎంత పెద్ద పెద్ద కంపెనీ స్టార్ట్ చేస్తున్నా దాని యొక్క ల్యాండ్స్కేప్ తీసుకోవాలి బై గవర్నమెంట్ నుంచి. నెక్స్ట్ ఒక లిమిటెడ్ ఫారెస్ట్లో పెడితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో వాళ్ళ పర్మిషన్స్ అన్నీ తీసుకోవాలి. నెక్స్ట్ development habits of tasks to getting time to effectively and stage the force of police. So time to time యొక్క మన కన్స్ట్రక్షన్ బిజినెస్ చేస్తూ ఉంటే ఆ కన్స్ట్రక్షన్ టైం టు టైం అయిపోయేలాగా మనం చేసుకుంటేనే డెవలప్మెంట్ కనపడుతుంది. నెక్స్ట్